ఊర్లో ఒక ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో 32 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము. అది మా మావయ్య మేమే చేసుకుంటా ఉన్నాము. దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమలేషు, బిరుదోరు పెంచలయ్య అనేవాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మాది పొలం అంటూ వాళ్ళు తట్టుకోలేక నేను కోర్టుకు అయితే పెట్టుకున్నాను. దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేశారు. సిఐ సారు మమ్మల్ని అక్కడికి పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు పెట్టుకోమని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు. కోర్టు ఏం చేస్తుంది, మీరు వాళ్ళ పొలం ఇచ్చేసి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ 15 రోజుల లోపల మమ్మల్ని 4 సార్లు అక్కడికైతే పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మేమైతే వాళ్ళు తట్టుకోలేక కోర్టుకు పెట్టున్నాం అన్నా కూడా లెక్క చేయడం లేదు. ఆ విధంగా బెదిరిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. నాకైతే భర్త లేడు, నాకుండేది అదే. 32 సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాము. నాకు చిన్న పిల్లలు, దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాం మేము. ఈరోజు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు సార్. మేము కేసు పెడితే వాళ్ళైతే తీసుకోవడం లేదు. వాళ్ళకైతే చెప్తా ఉన్నారు వేసుకోమని. మేము 33 సంవత్సరాల నుంచి నేనే చేసేది, మా అన్నగారు చేసేది. ఆ పొలం మొత్తం నేనే చేసుకుంటా సాగుబడి చేసి వాళ్ళకి ఇస్తా వచ్చేవాడిని. ఆ బిరుదోలు పెంచలీయ, తిరుమలేసు అనే వ్యక్తి పెంచలీయ ఏం చేశాడంటే, నాకు ఆయన చేన అనేవాడు అమ్మేశాడని చెప్పి తొలిచి తిరుమలేసు నేను కొన్నాను పెంచలీ కాడని చెప్పి అది ఒకటి చాకు పెట్టుకొని మేమైతే కైని అమ్మలా. ఆయనకి ఏది తెలియదు. కొడుకు చనిపోయినాక పోయి కొడుకుని అంతసేపు ఆ పిల్లడు రాలా. కొడుకు చనిపోయినానికి వచ్చి కై పక్కోడని ఒక ముద్ర వేయాలి, లోన్ తీసుకుంటామని అబద్ధాల సంతకాలు పెట్టి ఒకటి వేపించుకొని కైనా వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని వాడిన నానా బాధలు పెడుతున్నాడు ఆ పెంచలేని పిల్లోడు. ఆ పిల్లోడు కాడ పోయిన గతంలో ఈ మావాడు వాడు కాడ ఇంకో దాంట్లో కాడ ఉన్నారు. ఉండి మావాడు ఉన్నంతసేపు రాలా. చనిపోయినాక ఆయన ముసలోడి కాడకు వచ్చి కై నాకు అమ్మేశారని చెప్పి నిన్న స్టేషన్ కాడ పిలిపించి, సీఏ గారు మీరు భూలే బాబాకండి, నువ్వు మీ అన్న అమ్మేశాడు, నీకేమైనా ఉంటే ఎత్తుకోరా అంటే ఎత్తుకొస్తే నీది అప్పుడు దాకా వాళ్ళని వేసుకొని అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని కేసు పెట్టినా కాడ తీసుకునే ఓటంగా లేడు. కోర్టు కొనసారి అది అంటే కోర్టులో గీట్లో అనే లెక్కలు సీఏ గారు పెదర్ చేస్తాడు మమ్మల్ని. ఇవాళ పిలుచుకొచ్చి నారాత ఓళ్ళే ఉండి అమ్మిడి ఉండి సీఏ గారు మొత్తం దాంట్లో వేస్తామని చెప్పి మీరు పోయి నీళ్ళు వేసుకోండి తిరుమలేసా, నారాత ఏంటి తిరుమలేసా అని సారు చెప్పాడు. చెప్పితే వాళ్ళు ముందడే నీళ్ళు వేసుకొని పోతుంటే ఆయన పోయి తీసేస్తే సీఏ గారు ఫోన్ చేసి మా అన్న చేతికి ఇస్తే మడవలు తినిపోయినోడిని నువ్వు ఎట్టబోతావు కైలేకి అని మా అన్నని బెదిరించాడు సీఏ గారు. ఎట్టబోతావు అంటే నాకయ్యా నేను పోయేదని సార్ అంటే నువ్వు ఎట్టబోతావు మా డిపార్ట్మెంటు పైకి దగ్గర లేస్తుంది అని సీఏ గారు అన్నాడు. దాంట్లో రోలర్ స్టేషన్ పైకి లేస్తుంది అన్నాడు. నువ్వు ఎత్తుకోరా అంటే అవతల ఎత్తుకోరమ్మా చెప్పలేకుండా కదా. అదేదో ఎప్పుటాచే మనవారపాడు చెరువు అయితే నేను ఆ ఊరు అల్లునిగాడ దాన్ని చూసి ఆ రోజు మాకు 10 రూపాయలు తీసుకొని చుట్టూరు కరగాళ్ళకని 10,000 తీసుకోండి అతను. మేము భూమి మాకు అమ్మలు ఆయన చుట్టూరు కరగాళ్ళకి కూలి లెక్కలో తీసుకున్నాడు. తీసుకొని 10,000 తీసుకొని మేమే గినాలు కట్టుకొని చేసుకుంటాను. అది మొత్తం ఒకటే కాగితం మాకిద్దరు కలిసి, మా అన్నకి నాకు ఇద్దరు కలిసి ఒకటే కాగితం. మేము ఎట్ట చేసుకున్నాం అంటే ఈ మూల ఒకడు ఆ మూల ఒకడు ఈ మూల ఒకడు ఉరామరిగా కై కట్టుకొని చేసుకుంటా తింటా ఉండవా. కానీ ఈ ఆళ్ళకి మా అన్నది ఎంత నాది ఎంత అని డివైడ్ చేసుకొనేలా ఒకటే కాగితంలో ఉన్నాం మేము. ఆయన పెట్టాడు, ఆయన పెట్టేశాడు, నీది నీకుందని సీఏ నన్ను బెదిరిస్తున్నాడు. నేనైతే ఎవరు కమ్మలా కైని ఏం చేయలే నేను. మా కై మాకే ఉంది. మేమిద్దరం కలిసి మా కొడుకు చనిపోయినానక ఆయన కొడుకు చనిపోయినానక మేమిద్దరం కలిసి ఆ అమ్మాయికి 2 బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు జీవనానికి ఏమి లేదంటే ఆయన రాపిస్తే నేను కూడా మంచి చెడ్డలు సాక్షి సంతకాలు అన్నీ పెట్టి ఆ అమ్మాయికి చేశాం. ఆ అమ్మాయి మీద చెడ్డు లేదు, ఆడకల్లాలు చిన్న చిన్న బిడ్డలు ఏం వెనక ముందు లేదు. అదే తిరుమలేశ్ అనే పిల్లోడికి 10 ఎకరాల భూమి ఉంది.
అట్నే మా ఎమ్మిడు 2 ఎకరాలు మళ్ళీ శివ అడ్డగించుకొని చేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళ భార్యకి ఉద్యోగం ఉంది. ఇంత ఉన్నా కాడ మా దాంట్లోకి వచ్చి పేదవాళ్ళ కాడికి వచ్చి ఇంత ఇది చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. స్టేషన్ కాడకు పోతే వాళ్ళ వైపు చెప్తున్నారు కానీ మా వైపు మాట్లాడేవాళ్ళు లేరు. కాగితం చూసి పట్టుకొని చదివేదే లేదు. మీరు వెళ్ళిపోండిరా బయటికి, వాళ్ళు వాళ్ళు కొనేశ్వరాన్ని అనే మాట తప్ప 2 మాట చెప్పాలి సీఏ గారు. అప్పుడు నుండి సీఏ గారు అన్న ఇది స్వాధీనం అగ్రిమెంటు, ఆ కొనను ఊరు అమ్మను నువ్వు వాడూరు, అది చేసుకొని తినాల్సిన భూమి అని ఆ రోజు సీఏ గారు చెబితే ఆ రోజు అది మేము పోరాటం చేస్తుంటే వాళ్ళు వేసారంటే ఒక ఆదాల వ్యాపారుడు ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఒక జీవనాయుడు చేసిన గదకాను పుణ్యం ఇది మాకు. అప్పుడు ఏమనేది మమ్మల్ని, నాది ఉమ్మడి కుటుంబం, ఆ జీవనాయుడు అనేది ఉమ్మడి కుటుంబం, మంచినీళ్ళు ఇచ్చిన తాగతాం, నీళ్ళు ఇచ్చిన తాగతా, ఏది ఇచ్చినా తాగతా, చంచయ్య ఈ ఇమ్మి భర్త నా చేయించుడు, ఆ బిడ్డకి నేను ఏది చేయను అనే మహానుభావుడు ఇవాళ ఆ బిడ్డకి ద్రోహం చేస్తున్నాడు. బిడ్డల గల్లోడు ఆ బిడ్డను ఉసురు ఎప్పటికైనా తగలక మానదు, తగలుతుంది అతనికి. ఈ వాటిని లోపల చేరి చేస్తున్నాడు. ఆయనే చేస్తుండేది నాకు పూర్తిగా తెలుసు. చేయగాడికి పోయేది ఏదో వాళ్ళకి ఇచ్చేది చేస్తూ ఉండరు. నేను తెలుగుదేశం నాయకుడిని, నేను పుట్టక తాయించి తిరిగి ఎగిరి ముందు దాగనోళ్ళగల్లా గిరిజన ఆఫీస్ కాడ పోయి ఎగిరినోండే నేను, రంగులు కొట్టుకొని అట్లా చేసినోండే నేను. వాళ్ళు ఆడవాళ్ళు వచ్చినా కాడ తీసుకొని పోయి ఇంటింటికి తీసుకొని పోయి అందరూ ప్రచారం చేసినోడినే. గడప గడప పోయిన వాళ్ళు ఆమె కానీ అవి బిడ్డలు కానీ నేనే కానీ, నా పేరు పుట్టయ్య అయితే బుట్టయ్య అనేది ఆ తల్లి నన్ను మా ఇంటికాడ కుక్కన పెట్టుకొని నాష్టా తిని అంతా ఫోటోలు దిగి అట్లా తిరిగినోండి నేను. ఇవాళ వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకే చూస్తున్నారు కానీ నాయకులందరూ కలిసి నిన్న కాక మొన్న దీంట్లోకి వచ్చారు. వాళ్ళకు చూస్తున్నారు కానీ పుట్టకతుండే బిడ్డకు చూడటం లేదు, ఎత్తు వచ్చిన బిడ్డకు చూసుకుంటున్నారు. నేను పడే బాధలు ఇవాళ తిరిగి మా కయ్య ఆ అమ్మ కయ్య గురించి మేము ఇవాళ బాధలు పడుతుంటే ప్రతి ఒక్కరు మా మీదగా మొత్తం ఒక పక్కకు వైపు తిరిగి మీరు ఏం చేస్తారు, ఆడగో ఏం పోతారు అనే లెక్కల్లో పోలీసు వాళ్ళ కాడ మేము అమ్మిడికి పోకపోతే మమ్మల్ని బయటకు పోయిన లెక్కల్లో మాట్లాడుతున్నారు కానీ మంచి చెట్లు మాకు చేసేవాడు లేరు స్వామిలారా మాకు.